సొంత నేను పైసలు చెప్పే చేసినాము ఆల్రెడీ టీవీ ఇంటర్వ్యూలలో చాలా సార్లు చెప్పా. ఆ. మొత్తము ప్రజలకి ఇచ్చేస్తున్నాము. గ్యాస్ మొత్తం. గెలిచినా సంపాదించలేను, గెలవకున్నా సంపాదించలేను. కాబట్టి ఏదైతే ఉందో ఒక ₹1,00,00,000 మందం ఏదైతే ఉందో ఆ ₹1,00,00,000లోనే మనం బతకాలి. దానికి మీరు సిద్ధమైన అడిగితే బాబు ఒప్పుకున్నాడు, భార్య ఒప్పుకున్నది, అన్నీ చేశాం. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. దానికి ఏముంది? ఎంత కావాలండి ఓ మనిషి బతకాలంటే? లగ్జరీ అనే పదాన్ని పక్కన పెడితే సుఖము అనే పదాన్ని దగ్గరికి తీసుకుంటే తృప్తి అనే మాటతోనే ఏది ఉన్నా నడుస్తుంది. 3 పూటల భోజనం, ఇంత ఒక చిన్న ఫ్యాను, ఇంట్లో పడుకుంటే మనకు ఉదయం లేచి మనకు ఫోన్ డిస్టర్బెన్స్ లేకుండా, డోర్ కొట్టకుండా, పొద్దున్న లేచి అప్పులోళ్ళు మన ఇంటికి రాకపోతే వాడు కోటీశ్వరుడు. కానీ ఎందుకు ఎన్ని కోట్లు ఉండి ఏం లాభం? పొద్దున్న లేచి నుంచి రేపు పంపిస్తా, ఎల్లుండి పంపిస్తా, మధ్యాహ్నం పంపిస్తా, సాయంత్రం పంపిస్తా, రేపు కలుస్తా, ఎల్లుండి కలుస్తా, ఎన్ని రోజులు, ఎన్ని బండ్లు ఉంటాయి, ఎంతమంది నౌకర్లు ఉంటాయి, ఎన్ని కోట్ల బిల్డింగ్ ఉంటాయి, ఏం లాభం లేదు. నిజమైన అదృష్టవంతుడు, నిజమైన కోటీశ్వరుడు మనశ్శాంతిగా పడుకొని ప్రశాంతంగా తిన్నోడే